20 years of excellence. Sun International Institute of Tourism and Management. అయితే ఆయన ఏమన్నారంటే రికార్డ్ చేసి వాట్సాప్ చేయండి నాకు పాట అన్నారు. అంటే నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు అప్పటికి. అప్పుడే ఆయన కోడేట్ ఫోన్లో బల్ల మీద దరువేస్తూ రికార్డ్ చేసి పంపించాం. చేశాక అక్కడే ఉండమని ఆయన్ని వెళ్ళిపోవద్దని చెప్పన్నారు. రాత్రి 6-7 వరకు అక్కడే కూర్చున్నాను. 7 కాల్ చేశారు నాకు. అది నేను వస్తున్నాను, నీ పాట ఓకే అయింది, తమన్కి నచ్చింది పాట, నువ్వు చేసిన రిథం బాగా నచ్చింది, బాగుంది అన్నాడు, నీ పాట ఉంటుంది ఇది అన్న. నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండన్నారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కాల్ చేసి ఫ్లైట్ లేట్ ఉంది, నువ్వు వెళ్ళిపో, మార్నింగ్ కలుద్దాం అన్నా. తర్వాత అది మళ్ళీ ఒక కొంచెం టైం తర్వాత ఇక్కడే రికార్డింగ్ జరిగింది వెస్టర్న్ హోటల్లో. అప్పుడు నేనే పాడాను పాట. పాడితే తమన్ ఏమన్నాడంటే ఈయన వాయిస్ బాగుంది, ఇందని ఉంచేద్దాం అన్నారు. ఫైనల్లీ నేను అనుకుంది వచ్చింది అనుకున్నాను. అంటే అడగకుండా వచ్చింది సింగింగ్ అనుకున్నా. అందులో ఇంత పెద్ద సినిమాకి అంటే నా పాట ఓకే అయినందుకు కాదు, కానీ నాతో పాడిస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఒక 2 months తర్వాత అనుకుంటా సురేందర్ రెడ్డి గారు కాల్ చేసి చెన్నై వెళ్ళాలి, నువ్వు రెడీగా ఉండు అన్నారు. ఎందుకు సార్ అంటే నువ్వు ఆ పాట ఫైనల్ పాడాలి, రికార్డ్ చేస్తున్నా అన్నారు. ఇంకా ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయాక అక్కడ తమన్ గారు దానికి ఆర్కెస్ట్రేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా అవ్వలేదు అది ఇదని సరే అని ఇంకా అప్పుడు సెకండ్ సాంగ్ ఏదైతే మోటివేషనల్ సాంగ్ ఉందో అది మళ్ళీ ట్యూన్ చేస్తున్నారు. అది అవ్వలేదు. ట్యూన్ చేస్తుంటే సురేందర్ రెడ్డి గారు నన్ను పిలిచి యాదగిరి ఏమన్నా నాకు ఏమన్నా రాయవా అన్నారు. అక్కడే కూర్చొని ఆయన రాహుల్ అని ఒక సింగర్ తననాలు పాడుతున్నారు, నేను టగటగా లైన్స్ అన్నీ రాశాను. ఒక 25 lines పల్లవి రాశాక పాడాక బ్రహ్మాండంగా ఉంది, అసలు ఇదే ఫైనల్ ఇంకా అన్నారు. దాని తర్వాత చరణం ఒక 4 లైన్లు ఉంటుంది అంతే. పల్లవి పెద్దగా ఉంటుంది, చరణం 4 లైన్లు ఉంటుంది. చరణం చేయలేదు ఇంకా. సురేందర్ రెడ్డి గారు ఏమన్నా అంటే ఇది పల్లవి నీదే అయింది కదా, చరణం కూడా నువ్వు రాసేసే అన్నారు. అది అయిపోయింది. ఇంకా సినిమా చూపిస్తా మామ, నేను పాడలేదు, నేను ఎక్కడైతే ట్రాక్ పాడానో దాని మీద షూట్ అయింది మొత్తం. షూట్ అవుతుంటే నన్ను సురేందర్ రెడ్డి గారు పిలిచారు, అన్నపూర్ణ సెట్ పిలిస్తే వెళ్ళాను. అల్లు అర్జున్ గారికి పరిచయం చేశారు, ఆయన బాగా మెచ్చుకున్నారు. మీ లైఫ్ మారిపోద్దండి ఈ పాటతో, అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మీరు, ఎందుకు ఇండస్ట్రీకి రాలేదంటే ఉన్నాను సార్, తిరుగుతానే ఉన్నాను. అయితే అప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్రెండ్స్ వచ్చారు షూట్కి. వాళ్ళు అనుకుంటున్నాను ఫస్ట్ టైము బన్నీకి కరెక్ట్ వాయిస్ సూట్ అయింది కదా అది ఇది అన్నారు. ఇంకా నేను నా వాయిస్ ఉంటుందని అనుకున్నా. ఫైనల్లీ ఆ పాట వేరే వాళ్ళతో పాడించారు. అది నేనే దగ్గరుండి పాడించేలా చేశారు. దాని తర్వాత టైటిల్ సాంగ్ నేను కంపోజ్ చేసి రాశాను. అలా ఆ సినిమా వచ్చిందన్న హ్యాపీనెస్ లేదు నాకు. మీరు అడగలేదా, మీరు ఫైట్ చేయలేదా? ఇంతలాగా మిమ్మల్ని 5 పాటలు రాయించి, మళ్ళీ టైటిల్ సాంగ్ రాయించి, సినిమా చూపిస్తామా రాయించి, చెన్నై తీసుకెళ్ళి, ఇక్కడ వెస్ట్ ఎండ్లో రికార్డ్ చేయించి, ఇంత చేశారు కదా. అంటే మీరే దగ్గరుండి ఇంకొకళ్ళ చేత పాడే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంటే చిన్నప్పుడు ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది నాకు. అంటే ఒక 1వ క్లాస్ 2వ క్లాస్లో ఉన్నప్పుడు మా అన్నని బావని ఒక వేరే ఊర్లో గ్యాంగ్ అనమాట, ఒక 100-150 మంది వచ్చి కొట్టారనమాట అందరూ. అప్పటి నుంచి నాకు గొడవలంటే చాలా భయం వేసేది. అందుకే ఎవరేమన్నా నేను కామ్గా వెళ్ళిపోవడం అలవాటైందనమాట. లోపల బాధపడ్డం తప్ప అడగడం అనేది ఉండదు. గొడవ పడితే ఏమవుద్దు అని ఒక టెన్షన్ ఉండేది. సరే దానివల్ల నేను అయితే యాక్చువల్గా ఆ సింగర్ పాడాక కూడా
హీరోకి నచ్చలేదు. సురేందర్ రెడ్డి గారు కాల్ చేశారు నాకు. అది ఎవరికి నచ్చలేదు. మిమ్మల్ని తొక్కేశారు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీరు బయటికి చెప్పకపోయినా? తొక్కడం అంటే ఇంకా కొందరు పని చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి. వాళ్ళ చుట్టూ కొంతమంది ఉంటారు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటారు. అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం ఏం చేయాలి. మనం 16లో దేవుడు వరమందిస్తే పాట నిజంగా కనుక మీరే పాడారు, మీరే ఉన్నారు వెనకాల, సృష్టికర్త మీరే అన్నది ప్రపంచానికి ఆ రోజు తెలుసుంటే పరిస్థితులు వేరేలా ఉండేవేమో. ఉండేది కావచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఆ సాంగ్ సరే రచయితకి పేరేయలేదు కదా, నువ్వు పాడు. అప్పటికి అందమైన కుందనాలు పాడా నేను. అంటే రిలీజ్ అవ్వలేదు. ఇంత అన్యాయం చేసి ఇంత న్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? రిలీజ్ అవ్వలేదు. అయితే నాగేశ్వర రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, సరే ఆయన మంచిగా రాశాడు కదా, మనం మంచి సింగర్, ఆయన బాగా పాడాడు అందమైన కుందనాలు. ఆ రోజు 16th సినిమాకి మీకంటే పెద్ద స్థాయిలో ఉన్న లిరిక్ రైటర్ రాశారు కాబట్టి ఆయన పేరేసుకున్నారు. ఈరోజు రేస్ గుర్రం లాంటి పెద్ద సినిమాకి చిన్న మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేయకూడదు అని చెప్పి వేరే మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేశారు. ఆ రోజు పేరు అడ్డొచ్చింది, ఈ రోజు మీ పేరే అడ్డొచ్చింది. మొత్తానికి సారాంశం ఏంటంటే మీకు అన్యాయం జరిగింది అని. న్యాయం అన్యాయం తీసేస్తే న్యాయం ఉంటుంది అందులో. కానీ అంటే మిమ్మల్ని తొక్కేయడం న్యాయమే అని భావిస్తున్నారు మీరు? న్యాయమేం కాదండి. న్యాయం తొక్కడమే అంతే. అంటే ఇప్పుడు మనం చీమలు లాంటి వాళ్ళం అనమాట. మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే ఎన్నో ఎందుకు చీమలు. అంతలాగా శక్తి ఉన్న మీ కళానికి, మీ గొంతుకి, మీ స్వరానికి ఎందుకు గట్టిగా స్టాండ్ తీసుకోలేదు మీరు? మీరే మిమ్మల్ని మీరు చీమలు అని అనుకుంటే. అలా కాదండి. ఇప్పుడు నాకు సింగింగ్ చేయాలని బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు రేసు గుర్రం ఆయన వేరే సింగర్ పాడాక కూడా సురేందర్ రెడ్డి గారు ఫోన్ చేసి, అది ఎవరికి నచ్చలేదు, నీ వాయిసే ఉంటుంది ఫైనల్గా. సాక్షాత్తు అల్లు అర్జున్ గారే అసలు నా వాయిస్కి ఇప్పటి వరకు ఎవరు ఇంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదని కాంప్లిమెంట్ ఇచ్చి తిరిగి మళ్ళీ మిమ్మల్ని లేపేయడం ఏంటి? అయ్యాక నీ వాయిస్ ఉంటుందని చెప్పారు ఆయన. నేను హ్యాపీగా ఆడియో ఫంక్షన్కి వచ్చా. ఇంకా ఏంటంటే ఆ సాంగ్ లీక్ చేశారు ఇంటర్నెట్లో. అప్పుడు కూడా నా వాయిస్ ఉంది, నా పేరే ఉంది. నేను హ్యాపీగా అక్కడికి వెళ్ళాక టీజర్ వేసినప్పుడు నా వాయిస్ లేదు. నేను వెంటనే వెళ్ళి సురేందర్ రెడ్డి గారిని అడిగాను, ఏంటి సార్ నా వాయిస్ ఉందన్నారు, లేదు, లైట్ తీసుకోబ్బా అన్నారు. ఇక మీరు నమ్మరు, అక్కడ అంటే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది అప్పుడు, లేదు చిన్నమ్మాయి డెలివరీ అయిందని వెళ్ళి ఒక్కనే ఉన్నాను. ఇంకా అక్కడ అంతా భోజనాలు పెడుతున్నారు, భోజనం చేయలేదు. బైక్ తీసుకొని ఆ నైట్ అంతా సిటీ అంతా తిరుగుతూ ఉన్నాను. నాకు ఏం అర్థం అవ్వట్లేదు. తల హెడ్ఏక్ ఫుల్ వస్తుంది. అసలు అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి అన్యాయం మీకే జరుగుతుంది. మళ్ళీ మిస్ అయిందని నిద్ర రాక ఇంకా 3-4 గంటలకు వచ్చి పడుకున్నాను. పడుకున్నాక 10కో 11కో సురేందర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. యాదగిరి థ్యాంక్ యూ, అసలు నీ పాటలు బ్లాక్ బస్టర్ హిట్, అది ఇది. ఓకే సార్ థ్యాంక్ యూ అన్నా. అంతే. అంటే నేను ఏం చేయలేని సిచ్యువేషన్ అది. ఇప్పుడు అంటే మీ అమాయకత్వమా, సమాజంలో ఉన్న అన్యాయం, అరాచకం అని అనాలా? ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఒకటి ఉంటుందండి. ఇప్పుడు అంటే ఏం చేసినా ఇతను ఏం మాట్లాడే అని ఒక టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇదా? ఇప్పుడు ఇలాంటి చోట మనము ఫైట్ అది ఇది చేయలేమండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది కదా. మనకి ఏంటంటే మనకి ఎవరు తెలియదు, ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, బ్యాకింగ్ లేదు. మనం ఏదో టాలెంట్ నమ్ముకొని వచ్చాము. సరే ఈ రోజు కాకుంటే ఇంకో రోజు కాదు. యాదగిరి గారు ఒక మాట చెప్పండి, తాత ముత్తాతల ఆస్తి లేకపోతే ఇంట్లో లంక బిందెలు ఏమైనా గట్టిగా ఉన్నాయా మీకు? అలాంటివి ఏం లేదండి. ఈరోజు మీకు ఒక బ్రేక్ వస్తే అవి ఉన్నా కూడా నాకేం హ్యాపీనెస్ ఏమి ఉండదు. అది వేరే స్టోరీ. నా పాయింట్ ఏంటంటే మీరు సింగింగ్ని ప్రొఫెషన్గా పెట్టుకొని మీ ఫ్యామిలీని బేస్ చేసుకొని మీరు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇలా ప్రతిదీ మీ పట్ల జరుగుతున్న అన్యాయంపై మీకు స్పందించకపోతే ఎన్నో గొప్ప పాటలు రాసిన మీకు, ఇంకెన్నో మంచి పాటలు అందించగలిగిన మీకు డెఫినెట్లీ ఒక బ్రేక్ వచ్చి ఉంటే పరిస్థితి ఫైనాన్షియల్గా కానివ్వచ్చు, పేరు ప్రఖ్యాతల వయసు కానివ్వచ్చు, పరిస్థితి మరోలా ఉండేది కాదా?